అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఆత్మహత్య చేసుకుంటామని ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదు చేసిన ఘటన మెదక్ కలెక్టర్ కార్యాలయంలోని చోటు చేసుకుంది. కౌడిపల్లి మండలం మెదక్ జిల్లాకు చెందిన ఎర్రోళ్ల శేఖర్ గత 2 సంవత్సరాల నుండి ప్రైవేట్ ఫైనాన్స్లలో అప్పు చేసి తిరిగి కట్టలేని పరిస్థితులలో ఉండగా ఫైనాన్స్ వారి ఒత్తిడి తట్టుకోలేక కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామని కుటుంబాన్ని ఆదుకోవాలని సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ కు వినతి పత్రం అందించారు. ఈయనకు ఆరోగ్యం సహకరించలేదు. ఈయన పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డులో లేవు, జాబ్ కార్డులో పేరు లేదు. ఇవన్నీ డబ్బులు పనిచేయడానికి పని లేదు కాబట్టి డబ్బులు కట్టలేకపోతుండ్రు. ఆ బ్యాంక్ వాళ్ళు రోజు ఇంటికి వచ్చి ఆయన ఒత్తిడి చేసి కట్టాలని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళను ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళు ఒత్తిడి చేయకుండా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే బ్యాంకు వాళ్ళు కనుక ఒత్తిడి చేస్తే ఈయన కుటుంబానికి వాళ్ళే బాధ్యులు అవుతారు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, ఇప్పుడు అట్లాంటి అప్పులు వారపులు ఇచ్చి జిల్లాలో చాలామంది రైతులకు పేదలకు అప్పులు ఇచ్చి మనకు ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కుటుంబాన్ని ఏం జరిగినా వాళ్ళే బాధ్యులు. 4 బ్యాంకులలో కాబట్టి స్పందన బ్యాంకు, ఫిన్కేర్ బ్యాంకు, డిసి బ్యాంకు, టాటా బ్యాంకు, ఈ 4 బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు వారం అప్పులు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వీళ్ళకి ఏ కుటుంబానికి ఏం జరిగినా మేము వాళ్ళే బాధ్యత. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి వినతి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కనుక ఒత్తిడి చేస్తే మేము ప్రజా సంఘాలను కూడా మేము దాని మీద ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నాకు ఆరోగ్యం సహకరిస్తలేదు. నా పిల్లలు నాకు ఈ అప్పుల నుంచి కాపాడండి. నాకు చాలా బాధగా ఉంది. చచ్చిపోయే స్థితిలో ఉంది. నేను నాకు గవర్నమెంట్ తరఫున ఆధారం లేదు, నాకు అని చెప్పడానికి ఆధారం లేదు. వాళ్ళని సహకరిస్తలేదు సార్. నన్ను గవర్నమెంట్ తరఫున అప్పుల నుంచి కాపాడండి. ఆత్మసాక్షి దగ్గర ఉన్నాను నేను. దయచేసి నన్ను నా కుటుంబాన్ని కాపాడుతారని అన్ని బ్యాంకుల నుంచి దయచేసి ఆగమంటే నన్ను ఆలోచన గ్రూప్లో నన్ను ఒత్తిడి చేస్తున్న ప్రాణానికి భయంగా ఉంది. నన్ను ఏం చేస్తారో నన్ను నా కుటుంబం చనిపోయే స్థితిలో ఉన్నాను. దయచేసి కాపాడతారని మీ అందరికీ దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను.